లూకాసు వార్త ముందు మనం చదువుకున్నాం 14:26. నన్ను విడిచి భార్యని కానీ తల్లిదండ్రులు కానీ భర్తలు కానీ మీరు ప్రేమించొద్దు, ద్వేషించండి అని చెప్తున్నాడు. ఎందుకంటే అదే మనం చదువుకుంటే ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణాలను సహా కాబట్టి దేవుడి కంటే ఎక్కువగా భార్య భర్తలు ఒకరినొకరు మరి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుడికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. మెస్సయ్యకు మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. మెస్సయ్య పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 3:29. యోహాను సువార్త 3:29. మెస్సయ్య పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె, మెస్సయ్య పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె కలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినని స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించను. కాబట్టి పెళ్లి కుమార్తె ఎప్పుడైతే ఉందో పెళ్లి కుమారుడు ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడి యొక్క సృష్టి మొత్తాన్ని కూడా దేవుడు పెళ్లి కుమార్తెగా వర్ణించాడు, బ్రైడ్గా వర్ణించబడింది. కానీ మనందరం కూడా దానిలో సభ్యులుగా ఉన్నాం. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. అందరూ కూడా ఆ సంఘము అనే కన్యకగా ఉండాలి. కాబట్టి మనము ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలి. పెళ్లి కుమారుడి యొక్క పరిశుద్ధతలో మనం ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 25 మొదటి 13 వచనాల్లో ఏముందో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మనందరికి తెలిసిన కథే కదా. ఏమిటి? పరలోక రాజ్యం ఏ విధంగా వర్ణించబడింది? సంఘము దేనితో వర్ణించబడింది? కన్యకతో వర్ణించబడింది. 10 మంది కన్యకులు. ఈ 10 మంది కన్యకులు ఏమి చివరికి సిద్ధపాటు లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. సిద్ధపాటు లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి సంఘము కన్యకగా ఉండాలి. రెండోది ఏముండాలి? కన్యకగా ఉండడం అర్థం ఏంటి? కన్యక అంటే అర్థం ఏంటి? పరిశుద్ధతను కలిగి ఉండాలి, పవిత్రతను కలిగి ఉండాలి. మనలో ఎలాంటి పాపము ఉండకూడదు. రెండోది ఏంటి? బీ ప్రిపేర్డ్. కాబట్టి నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను, నేను విశ్వాసంలో ఉన్నాను అనుకుంటాం మనము, అది సరిపోదు. మనతో పాటు కొంతమందిని దేవుడి వైపు నడిపించాలి. సంఘము పరిశుద్ధంగా ఉంది, అది సరిపోదు. ఏమంటాడు ఇక్కడ? సిద్ధపాటును కలిగి ఉండాలి. ఆల్వేస్ యు మస్ట్ బీ ప్రిపేర్డ్. సంఘము ఎల్లప్పుడూ ఈ క్షణంలో ఆయన వస్తే మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. కాబట్టి ఈ 10 మంది కన్యకుల ఆ కథలో మనం నేర్చుకునేది ఏంటి? సిద్ధపాటు కలిగిన కన్యకులు మాత్రమే ఎత్తపడతారు. కానీ మనము నిరంతరము పరిశుద్ధత కలిగి ఉండాలి. నిన్నటి పరిశుద్ధత నిన్నటిది, ఈరోజు పరిశుద్ధత రేపటిది. రేపేమి శ్రమలు వస్తాయి, రేపు కష్టాలు వస్తాయి, పరిశుద్ధతను కోల్పోతామేమో. కాబట్టి నాకు బలమైన ఆత్మ అనుగ్రహించు దేవా, పరిశుద్ధతను కోల్పోకుండా స్థిరత్వాన్ని నాకు కలిగితే అని మనము ప్రార్థన చేయాలి. 2 కొరింథీ 11:2 చూద్దాం. 2 కొరింథీ 11:2. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఇప్పుడే పురుషునికి అనగా మెస్సయ్యకు సమర్పించవలెనని నిన్ను దానము చేసి తిని. కాబట్టి ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మెస్సయ్య చెప్పిన మాటలే ఏమిటి? కన్యకగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, సంఘము నిష్కళంకముగా ఉండాలి. అంటే సంఘములో కొంతమంది పరిశుద్ధులుగా ఉంటే సరిపోద్దా? అందరూ ఏకాత్మను కలిగి ఉండాలి. అక్కడ పెంతెకోస్తు పండుగ రోజున ఎంతమంది ఉన్నారంటే? ఎంతమంది? 120 మంది ఉన్నారు. 120 మంది ఏం చేశారు? ఒకే ఆత్మతో ప్రార్థన చేశారు. కాబట్టి ఏమైంది? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. మనలో ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి రావట్లేదు, సంఘం పెరగట్లేదు. కారణం ఏంటి? మనలో ఏకాత్మ లేదు. మనందరూ కూడా కలిసి బలమైన
ఉద్దేశాన్ని కలిగి ఏకాత్మతో ప్రార్థన చేయాలి. సంఘాన్ని బలపరుచుదేవా, సంఘం కొరకు పని చేయాలి, ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఆలస్యమైనప్పటికీ కూడా ఒకనొక రోజు మన సంఘాన్ని ఏం చేస్తాడు? ఆయన విశ్రమ చేస్తాడు. ఎంతవరకు? కనీసం 120 మందినన్నా విస్తరింప చేయులు గాక. కాబట్టి ఇక్కడ సంఘము ఎలా ఉండాలంటే పవిత్రత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. ఒక పురుషుడికి ఏ విధంగా ఒక స్త్రీ, ఒక పురుషుడు ఏ విధంగా వివాహ వ్యవస్థలో ఉంటారో అదేవిధంగా కుమారుడికి ఏర్పాటు చేయబడిన పవిత్రురాలైన కన్యకగా సంఘం ఉండాలి. మరి అనేకమైన డినామినేషన్స్ చూస్తున్నాం మనం, వేరియస్ డినామినేషన్స్. ఈ డినామినేషన్స్ అన్నీ కూడా దేవుడి చిత్తమా అంటే కాదు, అవి మనుషులు ఏర్పాటు చేసుకున్నాయి. కాబట్టి ఎన్ని డినామినేషన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు బోధించే వాక్యము దేవుని లేఖనాల నుంచి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాక్యాన్ని బోధించాలి, కానీ స్వకీయ వాక్యాన్ని, సొంత వాక్యాన్ని బోధించకూడదు. ఒకే వాక్యాన్ని బోధించాలి, ఒకే ఆత్మ కలిగి ఉండాలి. కాబట్టి మెసేజ్ సందేశాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలామంది ఏమనుకుంటారు, మెసేజ్ బోధనలు చెప్తూ సొంత బోధన చెప్పేస్తారు. ఉదాహరణ మెసేజ్ ఏం చెప్పాడు? సొంతంగా చెప్పాడు. ఆయన ఏమన్నా మెసేజ్ ఏదైనా సొంతంగా చెప్పాడా? ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు నా దేహము నాది అనుకుంటున్నాను. మెస్సయ్య ఏమనుకుంటున్నాడు? నా దేహం, నా ఈ లోకంలో ఆయన జీవితం ఆయన కాదని చెప్తున్నాడు. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. మరి నేను ఎందుకు పుట్టాను ఈ లోకంలో? మీరు ఎందుకు పుట్టారు? పవిత్రమైన సంఘంలో సభ్యులుగా ఉండడానికి పుట్టాము మనం. నిష్కలంకమైన సంఘంలో పవిత్రులుగా ఉండడానికి మనం పుట్టాము. అది దేవుడి చిత్తం. ఆ దేవుడి చిత్తాన్ని ఎరిగి దేవుడి సంఘంలో మనం జీవిస్తున్నామా, లేదా స్వకీయ దురాశలు కలిగి అపవాది చిత్తానికి అనుకూలంగా జీవిస్తున్నామా? ప్రియ దేవుడి సంఘమా, ఒకవేళ ఆ విధంగా మనం జీవిస్తే మన సంఘం ఏక మనసు కలిగి బలంగా మనం పనిచేసినప్పుడు ఏమవుతుందండి? మేము మొన్న మీటింగ్ పెట్టాం, ఒక నెల క్రితం పెట్టాం. మొదట్లో 6 వచ్చారు, తర్వాత 7 వచ్చారు, అలా 4 మీటింగ్లు పెట్టాం. ఇప్పుడు 8వ తారీఖున మీటింగ్. అంటే నెమ్మదిగా సమీకరణ చేస్తాం. కాబట్టి మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘం అంతా కలిసి పనిచేయాలి. రాష్ట్రం ఒక్కడే పనిచేస్తే ఎంతవరకు వస్తుంది? కొంత జరగవచ్చు. కాబట్టి మనం చేసే, ఇప్పుడు ఉదాహరణకు పెంతుకోస్తు పండుగ మనం అనేక మందిని పిలవాలని ప్రయత్నం చేస్తాం, ఇతరులు కూడా పిలవాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకని? కనీసం పెంతుకోస్తు పండుగ రోజున ఇతర సంఘస్థులు, మన బంధువులు, వేరే వేరే వాళ్ళు ఒక 100 మందిని పిలిస్తే వాళ్ళకి మన సత్యాన్ని చెప్పగలిగితే వాళ్ళు కొంతమంది సత్యాన్ని గ్రహిస్తారేమో, సంపాదన ఆచరిస్తారేమో. అదేవిధంగా మన పండుగలకి ఇతరులు ఆహ్వానిస్తే వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారేమో అని మనం వాళ్ళు ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ సందేశాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ అపవాది మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి, డబుల్ మీనింగ్గా ఉంటాయి. ఆదికాండం 3:1, ఆదికాండము 3:1 చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తికరదై ఉండెను. అదే ఆ స్త్రీతో, నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా దేవుడు చెప్పానా అని అడిగాను. కాబట్టి అపవాది మానవుని ఎలా మోసం చేస్తుందో చూడండి. అసలు దేవుడు అబద్ధం అంటారా? దేవుడు ఒకసారి చెప్పిన తర్వాత దానికి ఇంకా మార్పు ఉండదా? ఉండదు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? మార్పు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటల్ని నిరర్థకం చేయాలని చూస్తున్నాడు. అదే కూడా మన సంఘాన్ని బోధించేది. తప్పుడు సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి? అనాది కాలంలో అపవాది మాటలను నమ్మి అవ్వమ్మ గారు ఏ విధంగా మోసపోయిందో అదేవిధంగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా మోసపూరితమైన బోధనలు ఇవాళ చేస్తున్నారు. కాబట్టి దేవుడు నిజంగా చెప్పాడా ఈ మాట అని అవ్వమని చూసారా? ఎంత మోసపూరితమైన
ఇక్కడ అపవాది ఆత్మతో నడిపించబడే వాడికి అది అవును అనిపిస్తుందంట. దురాత్మ చేత నడిపించబడే వాడికి ఆ మాట ఏమనిపిస్తుంది? అపవాది ఏమని అడిగిన ప్రశ్న ఇది నిజమా? నిజంలాగానే కనపడుతుందంట. క్రియ దేవుడిలాగానే కనపడుతుంది. ఆదివారం దేవుడు ఏర్పాటు చేసినట్టుగానే కనపడుతుందంట. చూసారు? కాబట్టి మానవునికి చాలాసార్లు అపవాది మాటలు నిజంలాగానే కానీ నిజమా కాదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? కనీసం అలా ఆయన వచ్చే ఒక ఆయన ఉంటే తెలిసింది కదా. కాబట్టి మనము గ్రహించిన దైవ గ్రంథాన్ని పరిశీలించాలి. ఇతరులు చెప్పే దుర్బోధులు నిజమా కాదా అనే అంశాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనము అపవాది దురాత్మ చేత నడిపించబడకుండా దేవుని యొక్క ఆత్మ చేత, నిజమైన ఆత్మ చేత, సత్యమైన ఆత్మ చేత మనము నడిపించాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. దేవుడు అంటే పరలోక ఆత్మని, సత్యాన్ని గ్రహించే ఆత్మని మనకి అనుగ్రహించును గాక.